నామంలో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా పామ్ సండే, మట్టల ఆదివారపు ఆరాధన యొక్క అనగా యెరూషలేము యొక్క జయోత్సవపు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని హెయిల్స్ అంటారు. ఇంగ్లీష్లో హెయిల్స్ అంటే జయధ్వనులు చేసేటువంటి ఆదివారం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా యెరూషలేముకు బేత్పేగా నుండి బయలుదేరినటువంటి సందర్భం. అది ఎలాగ వెళ్ళారంటే జయోత్సవముతో వెళ్ళారు. అందుకనే దీనిని ఏమంటారంటే ఈ ఆదివారాన్ని యెరూషలేము జయప్రవేశం చేసిన ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చాడని ఈ దినం అందరూ కూడా జయధ్వనులు చేశారు. నిజంగా ఈవేళ జయధ్వనులు చూస్తే ఆయన రాజు అయిపోయాడేమో, ఆయన వచ్చిన పని నెరవేరిపోయిందేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ అది సత్యం కాదు. వారం తిరగకుండానే యేసుప్రభుని ఎవరైతే జైలు కొట్టారో వాళ్ళే సిలువేయమని కూడా అరిచారు. రెండు కూడా చేశారు. సో మీరు ఏ కోవకు చెందిన వారో దయచేసి పరీక్షించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ యెరూషలేము మట్ల ఆదివారం అంటే ఏంటి? ఈ దినాన జరిగినటువంటి ఒక సంఘటన మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను బ్రీఫ్గా యెరూషలేము జయోత్సవం గురించి కొన్ని మాటలు చెప్పేసి నేను చెప్పబోయే అంశానికి వస్తాను. 121 అధ్యాయం మత్తయి సువార్త 21 అధ్యాయంలో నుంచి నేను మీతో మాట్లాడతాను. ఆ 21 అధ్యాయంలో ఒక అంశాన్ని మీకు అందించే ముందు ఈవేళ జరిగినటువంటి కార్యక్రమాన్ని 5 నిమిషాలు ఒక కథలాగా చెప్తా, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు బేత్పేగా నుండి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులను పిలిచి ఏం చెప్పారంటే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల, కోల్ట్, డాంకీ అండ్ కోల్ట్ కూడా, గాడిద పిల్ల కూడా మీకు కనిపిస్తుంది. అవి కట్టబడింది గాడిద కాబట్టి అవి తోలుకుని రండి. ఒకవేళ ఎవరైనా ఆ యజమానుడు కానీ ఇది ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే ఇది ప్రభువునకు కావాల్సిందని చెప్పండి అని చెప్పి దేవుడు పంపించాడు. సరే, ఈ కట్టబడిన గాడిద కోసం వీళ్ళు వెళ్ళారు. అది కూడా ప్రవచనమే. పాత నిబంధన కాలంలో అబ్రహాము గాడిద మీద వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యూదులు వాడేవారు గాడిదలు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయంలో ఆయనకి 70 గాడిదలు ఉన్నాయి. ఒక రాజుగారి కొడుకులకి 70 గాడిదలు ఉన్నట్టుగా ఉంటుంది. అంటే అవి 70 అంబాసిడర్ కార్లు లాంటివి వాళ్ళకి. తర్వాత యేసు ప్రభువారు యూదా జాతిలో గాడిద మీద వస్తాడని ఆది కాండములో ప్రవచనం కూడా ఉంది. సో కట్టబడిన గాడిద గురించి నేను మాట్లాడట్లేదు. కట్టబడిన గాడిదను ఆయన విడుదల చేశాడు. జకర్యా 9:9లో ఉంటుంది. సరే, అవి విప్పమన్న వెంటనే ఈయన విప్పాడు. వాళ్ళు అడిగారు, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పారు. జకర్యా గ్రంథం ప్రవచనం నెరవేర్పు కొరకు, ఇదిగో నీ రాజు సాత్వికుడు, గాడిదని పిల్లను ఎక్కి భారావాహకు పసిపిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి సంతోషించు, ఉల్లాసించు అనేటువంటి ప్రవచనం నెరవేరడానికి కొరకు యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కారు. అంటే ఆయన గుర్రం మీద ఎక్కడానికి రాలేదు. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు కనుక, అంటే దీనుడిగా వచ్చాడు కనుక, తగ్గింపుగా వచ్చాడు కనుక ఆయన వాడుకున్న వాహనం ఏంటంటే గాడిద. ఇప్పుడు సెకండ్ కమింగ్ వచ్చేటప్పుడు ఆయన గుర్రం మీద వస్తాడని ప్రకటన గ్రంథంలో ఉంది. సో ఆయన ఎప్పుడైతే గాడిద మీద వస్తున్నాడు, గాడిద మీద ఈయన ఊరేగింపుగా తీసుకొస్తున్నారో, ఊరేగింపు ఒక రకంగా జయోత్సవం ఊరేగింపు చేస్తున్నారో, ఆ యెరూషలేములో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎక్కడికి వచ్చాక ఒలీవల కొండ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా వాళ్ళు ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్ళు దారి పొడుగునా గాడిద మీద బట్టలు పరిచారు. గాడిద మీద బట్టలు వేసి యేసు ప్రభుని దాని మీద కూర్చోబెట్టి దారి పొడుగునా ఖర్జూరపు మొక్కలు, అంజూరపు మొక్కలు, మట్టలు, అందుకే వీళ్ళ మట్టలాదివారం అంటారు. ఈ మట్టల్ని యేసు ప్రభు వారికి జైలు కొట్టడానికి, హెయిల్స్ కొట్టడానికి ఎత్తి ఆరాధించారు.
చెట్లు కొమ్మలు పరిచారు. ఆ దారి గుండా వెళుతున్నప్పుడు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెప్పారు. ఆయన నేరుగా దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళగానే దేవాలయం అంతా కూడా చిందరబందరగా ఉంది. అక్కడ చిన్నపిల్లలు స్తుతిస్తున్నారు. మీరు లోకాసు వార్త 19వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే అక్కడ మీరు చూస్తారు 35వ వచనం, తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగున పూరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటకు ఆయన సమీపించుచున్నప్పుడు అని ఉంది. ఎక్కడికి వచ్చేటప్పుడు మొదలెట్టారు. ఒలీవ కొండ దగ్గరికి వచ్చేటప్పటికి సమూహమంతా సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుత క్రియలన్నిటిని బట్టి మహాశబ్దంతో దేవునిని స్తోత్రం చేయసాగిరి. ఇలాగూ కేకలు వేశారు. చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఆరాధన చేశారు, పెద్దలు ఆరాధన చేశారు, ఉత్సాహంగా ఉన్నారు. యెరూషలేము అంతా కూడా చాలా హడావుడిగా తయారైపోయింది. ఆదివారం అందరూ కూడా చర్చ్కి వచ్చేటప్పటికి చర్చ్ అంతా చంద్రబందరగా ఉంది. రోకలు మార్చేవారు, ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, ఈ పావురాయిలు అమ్మేవాళ్ళు. అంటే మీకు మనీగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు వెస్టర్న్ యూనియన్ మనీ బ్యాంక్ లాగా వెస్టర్న్ యూనియన్ మన కొన్ని బ్యాంకులు పోస్ట్ ఆఫీస్కి అక్కడక్కడ ఇచ్చారు. అది చర్చ్లో పెట్టారు కౌంటర్ బ్రాంచ్. ఎందుకంటే అన్ని దేశాల నుంచి వస్తారు కదా. ఈ రోకలు మార్చుకోవడం, రోకలు అంటే డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవటం, యెరూషలేం కరెన్సీలోకి మార్చుకోవడానికి, ఇండియన్ కరెన్సీలోకి ఎలాగ మనకి ఫారెన్ క్వైట్ కానీ లేకపోతే ఇంకేదన్నా యుఎస్ మనీ కానీ లేదా జపాన్, కెనడా, ఎనీ యూరో ఆర్ వాన్ ఏదైనా సరే మార్చుకోవడానికి. రింగిల్స్ అంటారు కొన్ని డబ్బులు కొన్ని దేశాల్లో కదా, దేనారాలు, దేనాసు, ఇవన్నీ కూడా మార్చడానికి ఒక ఎక్స్చేంజ్ కౌంటర్ పెట్టారట అక్కడ. ఇంకో చోట పావురేలు అమ్ముతున్నారు యేసుప్రభు బలి ఇవ్వడానికి. గొర్రెలు, మచ్చ మరక లేని గొర్రెలు అమ్ముతున్నారట, ఎందుకంటే బలి ఇవ్వడానికి. అక్కడ అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. అక్కడ ఏమైపోయిందండి? ద కమర్షియల్. సో యేసుప్రభు రాగానే ఆరాధించడం మానేసి ఇదేంటి దీన్ని వ్యాపారంటిలుగా మార్చారని మొత్తం ఆలయం అంతా ఆయన ఎక్స్చేంజ్ చేసి డబ్బులన్నీ చిందరబందర చేసేసి తర్వాత పావురాలన్నీ గిరట పెట్టేసి కొరడా తీసుకుని ఆయన క్లీన్ చేసినట్టుగా కూడా మనం చూస్తాం. ఆయనతో శుభ్రం చేసి ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచమని చెప్పాడు. సరే, అది అయిపోయిన తర్వాత ఆయన ఇక 4 డేస్లో సిలువుకి ఎక్కబోతున్నాడు. ఇది చివరిసారిగా దేవాలయాన్ని కూడా అదే రోజున శుద్ధి చేశాడని బైబిల్ గ్రంథం మనకు చెప్తాం. సో ఈ దినం ముఖ్యంగా జరిగిన సంఘటన ఏంటి? ఇది బ్రీఫ్గా చిన్న స్టోరీ. ఇది యేసు ప్రభుని జయోత్సవంతో తీసుకెళ్ళారు. అందుకని దానికి గుర్తుగా దాన్ని మట్లాదేవారు మనం జ్ఞాపకం చేసుకుంటాం, పిల్లలకు పెద్దలు ఆరాధిస్తాం. సరే, నేను ఈవేళ మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ మట్లాదివారి దినాన్ని మనం ఒక విషయాన్ని ముఖ్యంగా మనం ధ్యానం చేస్తాం. అదేంటంటే 21వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనాన్ని మాత్రమే ధ్యానం చేస్తాం. ఒక వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయనెవరో అని కలవరపడుచుండిరి. జనసమూహమైన గలిలయలోని నజరేతుడగు ప్రవక్త యేసు అని చెప్పిరి. చాలా కలవరం వచ్చేసింది. లక్షల మంది వచ్చారట. పస్కా పండుగ వస్తుంది ఇప్పుడు. అమ్మా, రేపు ఫ్రైడే పస్కా పండుగ. వారం రోజుల ముందు యూదులు కొన్ని లక్షలు, డెఫినెట్గా లక్షల మంది వచ్చారట. లక్షల మంది వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదు కుమారునికి జై 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 అని కొడుతున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. ఈవేళ దేవుణ్ణి స్తుతించే దినం. వి వర్షిప్ హిమ్, వి వర్షిప్ లార్డ్. ఆయనను ప్రభుని ఆరాధించిన దినం ఇది. అది ఎట్లా ఆరాధించేది అనేది
అది కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఇప్పుడు కూడా ఆ దినం ఎట్లా ఆరాధించారు, ఈ దినం ఎట్లా ఆరాధిస్తున్నారు అనే విషయాలే నా ప్రసంగం. ఆరాధనకి చాలామంది వస్తున్నారు, ఎట్లా ఆరాధించారు, ఎలాగో ఆరాధించారు, ఎలాగో ఆయన్ని స్తుతించారు. ఆరాధన అంటే ఏమిటి, స్తుతించడం అంటే ఎలా స్తుతించాలి అనే విషయాలు ఈవేళ నా వర్తమానంలో మీకు అందిస్తాను. వీళ్ళు యేసు ప్రభువాన్ని ఏమంటున్నారట, దావీదు కుమారునికి జయము. జయము అనే పదాన్ని కింద పుట్నోట్లో ఏం రాశాడంటే హోసన్నా అన్నాడు. ఏమో ఒకటి అనే పదం వేసి ఏం వేశారు అక్కడ, హోసన్నా. హోసన్నా అంటే జయము. హోసన్నా అంటే ఇబ్రూ పదానికి అర్థం కూడా చెప్తాను. హోసన్నా అనే పదానికి అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించు, సేవ్ us now అని అర్థం అట. మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని రక్షించు దేవా అని పాడే పాట. 118వ కీర్తనలో ఉన్నటువంటి పాట పాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు. ఎవరు? యూదులు. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఉన్న పాటలు ఏంటంటే విడుదలకు సంబంధించినటువంటి కీర్తనలు, దేవునిని ఆరాధించడానికి స్తుతించడానికి సంబంధించిన కీర్తనలు లాంటివి. ఈ కీర్తన ఇప్పుడు పాడుతున్నారు. ఎందుకనంటే రోమన్ చక్రవర్తి, రోమన్ అధికారి, రోమన్ ఎంపరైర్ యూదుల్ని బాధ పెడుతున్నాడు. అందుకని యూదుల యొక్క బానిసత్వం నుండి, యూదు యొక్క చెర నుండి తప్పించడానికి మాకు రక్షకుడు కావాలి, మాకు ఒక రాజు కావాలి. ఈ జయధ్వని దేనికి సంబంధించి అంటే కింగ్ రిలేటెడ్. రాజులని జైలు కొట్టే విధంగా జై కొట్టారు. ఇది మాకొక నిజంగా రాజు వచ్చేసాడు, ఈయన రోమన్ చక్రవర్తి చెరలోంచి మమ్మల్ని తప్పిస్తాడు అని అనుకున్నారు. వీళ్ళు ఎర్త్లీగా ఆలోచించారు, భూ సంబంధంగా ఆలోచించారు. కానీ ఆయన భూ సంబంధమైన రాజు కాదు, ఆయన పర సంబంధమైన రాజు, ఆయన ఆత్మ సంబంధమైన రాజు, ఆయన నీతి రాజు, ఆయన సాత్వికమైన రాజు. అందుకనే ఇదిగో నీ రాజు. 5వ వచనం 21వ అధ్యాయము 5వ వచనంలో ఇదిగో నీ రాజు సాత్వికుడు. మన రాజు దీనుడు, సాత్వికమైన రాజున. కనుక ఈ రాజుని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, నో కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి. దేనజనుడు ఈ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. దేనజనుడు ఈ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. ప్రాణమియ పాపులకై వచ్చుచుండే, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి, యెరూషలేం కుమారి ఉల్లా. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా.
ప్రభునందు ప్రియులారా, దేవునిని ఇప్పుడు వీళ్ళు ఆరాధిస్తున్నారు. ఎలాగంటే రాజుగా. ఎందుకు స్తోత్రాలు చెప్తున్నారు సార్? ఎందుకు గాడిదని ఎక్కించారంటే ద రిలేటెడ్ ఆఫ్ ద కింగ్, రాజు కాబట్టి. ఏ రాజు అయినా నీతికి రాజు, ఏ రాజు అయినా సమాధానపు రాజు, ఏ రాజు అయినా సాత్వికపు రాజు. లోకస్తుల్లాగా ఆయన అంతకుడుగానో లేకపోతే గొడవలు పెట్టేవాడుగా లేకపోతే ఎవరినో నాశనం చేసేవాడుగా రాలేదు, ప్రేమించే రాజు. కనుక ఈ రాజు ఇప్పుడు ఆయన వస్తున్నాడు కనుక వీళ్ళందరూ కలిసి ఆయన్ని స్తోత్రాలు చెప్పడం మొదలుపెట్టారు. ఏమని చెప్తున్నారంటే దావీదు కుమారునికి జయము అన్నారు. దావీదు కుమారుడు అని ఎందుకు అన్నారనంటే యూదులకి ఇద్దరు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు, ఇద్దరిని బాగా చెప్పుకుంటారు వాళ్ళు. ఒకటి అబ్రహాము, రెండవది దావీదు. మీరు మత్తయి సువార్త 1:1 ఏముందండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఇద్దరు పేర్లు కంపల్సరీ ఉంటాయి. యూదులకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అబ్రహాము. అబ్రహాము కుమారుడు, రెండవది ఎవరు? దావీదు కుమారుడు. ఇద్దరు కూడా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళిది. ప్రియులారా, ద సన్ ఆఫ్ డేవిడ్, మెస్సయ్యా. యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నారంటే మెస్సయ్య. మెస్సయ్య అంటే రక్షకుడు, మెస్సయ్య అంటే రక్షించేవాడు. ఇప్పుడు రక్షించే దేవుడు వస్తున్నాడు కాబట్టి దావీదు ఎందుకు అబ్రహామును కోరుకుంటారంటే అబ్రహాము ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపిత అంటాం కదా. మన భారతదేశానికి జాతిపిత ఎవరు? ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు అంటారు కదా. అలాగా మహాత్మా గాంధీ అని ఎలాగంటారో యూదులకి జాతి నాయకుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరంటే అబ్రహాం. నీ వంశాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి ప్రపంచాన్ని దీవిస్తాను అన్నాడు. రెండవది, దావీదు లాంటి రాజ్యము ప్రపంచంలో ఇంకెక్కడ రాలేదు. దావీదుది స్వర్ణయుగం. దావీదు రాజ్యం అన్ని రకాలుగా ప్రపంచానికి దావీదు పరిపాలన 40 years కూడా, 40 సంవత్సరాలు కూడా దావీదు పరిపాలన ఎంత బాగుందంటే ప్రపంచం అంతా దావీదుకి మొక్కేలాగా అయిపోయింది అనమాట. అలాగా ఆయన చక్రవర్తిగా మారిపోయాడు. అందుకని దావీదు లాంటి రాజ్యం మాకు రావాలని యూదులు ఎప్పుడు ఆశపడతా ఉండేవారు. కాబట్టి యూదులకు రాజు అన్నారు ఆయన్ని. వచ్చే శుక్రవారం సిలువేసేటప్పుడు యూదులకు రాజు అని వేశారు కదా. సో ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరంటే రాజు. దావీదు కుమారుడు అంటే మెస్సయ్య. మమ్మల్ని ఈ పాపాల నుండి, ఈ శాపాల నుండి, ఈ కర్మకాండల నుండి, లేకపోతే ఈ బానిసత్వం నుండి తప్పించే దావీదు లాంటి రాజు ఇంకొకడు వస్తాడని యూదుల నమ్మకం. జకరియా గ్రంథంలో చెప్పాడు కదా, అదే ఎదురు చూస్తున్నారు. రాజు వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మెస్సయ్య అని అనుకున్నారు. వీళ్ళు ఆ రాజని ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. ఏమని ఆరాధిస్తున్నారు? దావీదు కుమారునికి జయము. జయం అంటే హోసన్న అంటే సేవస్, మమ్మల్ని రక్షించుదేవా, మమ్మల్ని రక్షించుదేవా. 118వ కీర్తనలో ఉన్న ప్రవచనం అది. 25వ వచనం చూడండి. ఇందాక చదివారు కదా 118వ కీర్తన 25వ వచనంలో ప్రవచనాత్మకంగా పలికిన ప్రవచనం ఇది. ప్రవచించారు ఏమనమ్మా? యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించుము, అభివృద్ధి కలుగు చేయము. ప్రభు పేరట, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. యెహోవా మందిరములను మమ్మల్ని దీవించుము. ప్రియులారా, ఈ కీర్తన వాళ్ళు పాడుకుంటున్నారు. ప్రభు పేరట వచ్చేవాడు, లార్డ్ అని అంటాం వాళ్ళు, మనకి యెహోవా అని రాశారు ఇంగ్లీష్లో లార్డ్. ప్రభు పేరట వచ్చే రాజు, యెహోవా పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక. మత్తయి సువార్త 21లో కూడా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. మత్తయి సువార్త 21:9లో. ప్రియులారా, ఒక రకంగా వీళ్ళు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవునిని ఘనపరుస్తున్నారు. వీళ్ళు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడాలి, ఆరాధించబడాలి. ఇది ఆరాధన దినం. వి వర్షిప్ హిమ్ లార్డ్, వి వర్షిప్ లార్డ్. దేవా నిన్ను ఆరాధించాం. ప్రియులారా, చాలామంది ఆరాధన చేస్తున్నారు కానండి, మీ ఆరాధన ఎలా ఉందో తెలుసా? పెదవులతో ఆరాధిస్తున్నారట.
వీళ్ళు ఎక్కడో హార్ట్తో ఆరాధించలేదండి. ఆ మాటలు, కొంతమంది మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతరంగ మనస్ఫూర్తిగా అనరు. అది దేంతో ఆరాధిస్తారండి? పెదవులతో మాట్లాడతారు. యేసు ప్రభుని ఈవేళ ఆరాధించిన వాళ్ళు, యేసయ్యకు జయము జయము అన్న వాళ్ళే 4 రోజుల్లో వీళ్ళు ఏమైపోయారండి? సిలివేయండి సిలివేయండి అని కేకలు వేశారు. అంటే వీళ్ళ ఆరాధన ఎలాంటిదంటే హృదయపూర్వకంగా వచ్చిన ఆరాధన కాదు. చాలామంది దినాల్లో అలాగే ఉంటున్నారు. ఆరాధించే వాళ్ళు సరైన రీతిగా ఆరాధించట్లేదు. ప్రియులారా, పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఏమా ఈ ప్రజలు నన్ను ఎలా కనపరుస్తున్నారండి? పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చాలామంది యేసు ప్రభుని ఎలాగ ఆరాధిస్తున్నారండి? దేవునితో ఏ సంబంధం ఉండదు. కొంతమందికి పాటతో సంబంధం ఉండదు. వాళ్ళు ఏదో రాగం బాగుందని పాడతారు, అంతే. అది ఆరాధన కాదు. ఏమండో పొరపడుతున్నారు మీరు. పెదవులతో ఆరాధించడం ఆరాధన కాదు. ఆరాధన అనేది అంతరంగంలో నుంచి రావాలి, లోతులు నుంచి రావాలి. మీ ఆరాధన ఎలాగుంది? నా ప్రశ్న. పెదవులతో ఆరాధించేది ఆరాధన కాదు, నెంబర్ 1. రెండవది వేషధారణతో ఆరాధిస్తున్నారు చాలామంది. ఈ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయడు. పైకి భక్తిగా కనబడి ఆరాధన చేస్తున్నారు చాలామంది. ఈ ఆరాధన దేవుడు అంగీకరించడు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మూడవది ఏ ఆరాధన చెప్తున్నాను? మొదటేమో పెదవులతోటి, రెండవది వేషధారణ, మూడవది వ్యర్థముగా. దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నారండి? ఎందుకని నేను ఎలా చెప్తున్నాను తెలుసా? ఆరాధన అంటే ఏంటి, మరి ఎలాగ ఆరాధించాలి సార్ అని అడుగుతారని చెప్తున్నాను. కొంతమంది ఎందుకు ఆరాధిస్తున్నారంటే మనీ కొరకు, డబ్బు కోసమే ఆరాధిస్తారు. దేవా మాకు డబ్బు అంటారు. ఈ ఆరాధన ఏమంటారంటే కమర్షియల్. ఎందుకు వాళ్ళు ఆరాధిస్తారంటే దేవుడు ఏదో ఇస్తాడని ఆరాధిస్తారు తప్ప ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించరు. దేవుడు మాకు ఏదో మనీ కావాలి, లేకపోతే పవర్ కోసం, లేకపోతే ఫేమ్ కోసం మా పేరు నిలబెడతాడు ఆయన, లేకపోతే మాకు స్వస్థత ఇస్తాడు, స్వస్థపరిచాడని, మెరకిల్స్ అద్భుతాలు జరుగుతాయని, లేకపోతే స్టేటస్ నిలబడుతుందని, స్టేటస్ ఇచ్చాడని, లేకపోతే మై వే, నా దారులన్నీ కూడా సక్రంగా నడిపిస్తాడని, అటెన్షన్ చేస్తాడని. ఎందుకు ఆరాధన చేయడం? దేవుని ఎందుకు ఆరాధన చేస్తున్నావు? నీకు డబ్బులు ఇచ్చాడని, నీకేదో పవర్ ఇచ్చాడని, పదవి ఇచ్చాడని, లేకపోతే ఫేమ్ వచ్చిందని, స్వస్థపరిచాడని, లేకపోతే అద్భుతాలు చేశాడని, లేకపోతే స్టేటస్ ఇచ్చాడని. మనం ఇదంతా కమర్షియల్ ఫెయిత్ అంటారు. అది ఇస్తే చేస్తా, లేదా చేయవు, అంతే కదా. దేవుడు ఏదో ఇస్తాడని మనం చర్చికి చాలామంది ఎందుకు వస్తున్నారు ఆరాధనకి? ఆయన దగ్గరికి వస్తే ఏదో ఇస్తాడని ఆశపడి వస్తున్నారు, అంతే. కానీ ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడని గుర్తించి రావట్లేదు. ఒక ఆయన ఇలా చెప్పాడట, వినండమ్మా. ఒక ఆయన ఇలా చెప్పాడు, నాకు దేవుడు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను 80 సంవత్సరాలు బ్రతికినా నాకు దేవుడు ఏ సహాయం చేయక్కర్లేదు నాకు. ఎందుకనంటే నా కొరకు ఒకే ఒక కార్యం చేశాడు, దాన్ని బట్టి నేను ఆరాధిస్తాను. ఏంటంటే నా పాపాల కొరకు ఆయన శిలువలో చనిపోయి నా పాపాల కొరకు ఆయన రక్తం కార్చాడు, దానిని బట్టి నేను ఆరాధిస్తాను. నాకు ఇంకేం చేయక్కర్లేదు ఆయన. నాకు ఇంక రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, నా పాపాన్ని క్షమించాడు, అందుకు ఆరాధిస్తాను, నన్ను మోక్షానికి తీసుకెళ్తానన్నాడు, అది చాలు నాకు. ఉందా నీకు ఇది? ఇలాంటి ఆరాధన చేస్తున్నారు ఎవరైనా? చాలామందికి ఈ విషయాలు తెలీదు. ఏదో ఆరాధన అంటే ఏంటండి? ప్రియులారా, చాలామంది వర్షిప్ ఇలాగే ఉంటుంది. ఆరాధన అంటే ఎలాగో ఆరాధన చేయాలి మనం? కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, 2 రకాలైన ఆరాధనలు ఉన్నాయంట. యోహాను సువార్తలో యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు ఒక తల్లి దగ్గరికి వెళ్ళారు, ఒక అమ్మ దగ్గరికి. 4వ అధ్యాయం 22వ వచనంలో ఆవిడ ఏమంటుంది చూడండి. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం, అంతే. ఆవిడ ఏం చెప్తుందండి? తెలియనిది చాలామంది తెలియకుండానే ఆరాధిస్తున్నారు. దేవునిని ఆరాధించే విధానం ఎలాగుందో అంటే దేవుడు ఏంటో తెలియకుండా ఆరాధిస్తున్నారు. చాలామంది చర్చికి ఎందుకు వచ్చారంటే ఆచారబద్ధంగా వచ్చారు, ఆచారంగా, ట్రెడిషనల్ ఆరాధన ఇదంతా కూడా. చాలామంది సండే ఎందుకు వెళ్తున్నారంటే ట్రెడిషనల్గా, అంటే సాంప్రదాయబద్ధంగా,
ఆచారబద్ధంగా సంస్కృతి మాదిది, పుట్టిన కాడి నుంచి మేము ఇలాగ ఆదివారం వెళ్తాం, మాకు అలవాటు ప్రకారంగా వస్తున్నారు చాలామంది. అమ్మ, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? ఇది వ్యర్థమైన ఆరాధన. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. తెలియని దాన్ని కొంతమంది తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాం. కొంతమంది తెలియకుండా ఆరాధన చేస్తున్నారు, కొంతమంది దేవుడు ఏంటో తెలిసి ఆరాధన చేస్తున్నారు. నీ ఆరాధన ఏంటి? మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. ఇంతవరకు నాయన యెరూషలేము జయప్రవేశం రోజున యూదులందరూ కలిసి నేను స్తుతించారు, జయధ్వనులు చేశారు, నినాదాలు చేశారు. ప్రభువా, ఎంతో గొప్పగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. కానీ ఆరాధనలో ఎంత నిజముందో మాకు అర్థం కావట్లేదేమో. మేము కూడా ఆరాధించేటప్పుడు చాలా మెలోడియస్గా ఉంటుంది, కానీ అర్థం లేదేమో. మేము ఆరాధిస్తున్నాం కానీ రీజన్ లేదేమో, దానికి కారణాలు లేకుండా ఆరాధిస్తున్నామేమో. ఏదో పెర్ఫార్మేషన్ కొరకు, లేకపోతే ఏదో సౌండ్ కొరకు, లేకపోతే ఏదో నా రాగం బాగుందని దాన్ని బట్టి ఆరాధిస్తున్నామేమో. నేను బాగా పాడగలనని కాదు, కానీ ప్రభువా, నువ్వు నాకేమై ఉన్నావు, నువ్వు నాకేం చేసావు, ఆ కారణాన్ని బట్టి, నిన్ను ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి ప్రభువా, నా హృదయాన్ని సమర్పించుకుంటూ, నాయన నా హృదయాన్ని నీకు త్యాగం చేసుకుంటూ అట్టి ఆరాధనలు మేము చేయడానికి సహాయం చేయండి. విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలన్నావు. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన ఆత్మతో, సత్యముతో ఆరాధించే భాగ్యం దాయిచ్చేయమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని, నిజమైన సత్యమైన ఆరాధన ప్రతి ఒక్కరు చేయడానికి, పై ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, లేకపోతే పెదవుల స్తుతి తొలగించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభు వారి పేరట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.